దొంగలను పట్టించడంతో పోలీసు జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఆ జాగిలాలు వేసవి తాపానికి విలవిల్లాడుతున్నాయి. ఆ తాపం నుంచి బయటపడేలాగా పోలీసులు వాటితో స్విమ్మింగ్ చేయిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు జాగిలాల స్విమ్మింగ్ పై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలో మండే ఎండలకు నిప్పుల వర్షం కురుస్తోంది. ఎండల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోలీసుల జాగిలాలు విలవిల్లాడుతున్నాయి. నిప్పుల కుంపటిలా ఉంటున్న వాతావరణానికి తట్టుకోలేకపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 8 పోలీసు శునకాలున్నాయి. ఎండ వేడిమి నుంచి జాగిలాలను రక్షించేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్ చేస్తూ జాగిలాలు ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నాయి. ఈ వేసవికాలం ఉండటం వలన ఈ డాగులు తీవ్రంగా బాగా హీట్ అయిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. కనుక మనం ఎస్పీ గారు మా మీద చొరవ తీసుకొని లాస్ట్ ఇయర్ రాంగా ఎస్పీ గారు కొత్తగానే వచ్చగానే డాగులను చూసి అరే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తోటి ఆ సారు డాగు లవర్ కాబట్టి అట్లా తీసుకొని ఈ డాగు స్విమ్మింగ్ పూల్ మాకు లాస్ట్ ఇయర్ మేలో కట్టించారు సార్. జాగిలాలకు ఎండల తీవ్రత దూరం చేయడానికి పోలీసు అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వాటికి ప్రత్యేకంగా గదులు ఉన్నాయి. ఆ గదుల్లో కూలర్లు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు కూలర్లతో వసతులు కల్పించారు. జాగిలాలకు కూడా కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగిస్తున్నారు. వర్షాకాలం, చలికాలంలో ఇచ్చే ఆహారం కంటే ఈ సమ్మర్లో పోషకాలు ఉండే గుడ్లు అందిస్తున్నారు. బలమైన ఆహారం అందిస్తేనే నేరగాళ్లను పట్టుకోవడంలో జాగిలాలు చురుగ్గా పనిచేస్తాయంటున్నారు పోలీసు అధికారులు. ఎక్స్ప్లోజివ్ డాగ్స్ ఉన్నాయి, మందు పదార్థాలు కనుగొట్టేటి. మళ్ళా 2 ట్రాకర్ డాగులు, దొంగతనం అయినా ఎక్కడైనా ఏమైనా మర్డర్ అయినా కూడా అక్కడ ఛేదించే డాగులు 2 ఉన్నాయి. ఈ రోమా అనే డాగు మత్తు పదార్థాలు అంటే గంజాయి సంబంధించి నార్కోటిక్ డాగు. ఇటువంటి 3 విభాగాలుగా మన ఆదిలాబాద్ జిల్లాలో 8 డాగులు కలవు. జాగిలాల కోసం ప్రత్యేకంగా ఎండాకాలం కేర్ తీసుకుంటున్నట్లు తెలిపారు పోలీసులు. స్విమ్మింగ్ చేస్తుండటంతో వాటికి ఫిట్నెస్ గా కూడా ఉంటుందని చెప్తున్నారు.